అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలుగా బీసీ వాదన ముందుకు తీసుకురాలేదు, బీసీలో కలుపుకొని పోలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవిత బీసీల వైపు కప్ప ప్రేమను చూపిస్తుంది అంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకొరకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి ఏనాడు బీసీల పక్షాల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు బీసీల గురించి దీక్ష చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకొరకంటే వాళ్ళు ఉన్న రిజర్వేషన్ తగ్గించి బీసీలను వ్యతిరేకంగా ముద్రపడ్డ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారానికి దూరమై సంవత్సరం కాకముందే మళ్ళీ అధికారానికి ఏ విధంగా రావాలి అనే కోణంలో ఆలోచిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ భావజాల వ్యాప్తి బలంగా జరిగి ఈరోజు ప్రతి గ్రామంలో బీసీ వాదం బలంగా ఉన్న ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మళ్ళీ అత్యధిక సీట్లు గెలుచుకోవాలి, భవిష్యత్తులో అధికారంలోకి రావాలనే ఒక తలంపుతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు దీక్షలు ధర్నాలు చేయడం నిజంగా సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఆమె హయాంలో ఆమె ఆధ్వర్యంలో బీసీలు ముందరికి వెళ్ళి బీసీల ఉద్యమం చేయాలి, బీసీలకు రిజర్వేషన్లు కావాలనే ఉద్దేశంలో ఎవరికి ముందుకు పోయే పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తలేదు. గత 10 సంవత్సరాల క్రితం వీరు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి ఆ రోజు మోసం చేసి మళ్ళీ వాళ్ళే అధికారంలోకి ఉన్నారు. రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మాట ఇచ్చి మర్చిపోయి మాట తప్పే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకు పూర్తిగా విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ మీద లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆమె చేసే ఉద్యమాలకు బీసీ ఉద్యమాలకు మేము వ్యతిరేకం. బీసీలో చాలామంది ఇంటలెక్చువల్స్ మేధావులు చాలామంది ఉన్నారు బీసీ ఉద్యమం నడపనికే. వీళ్ళ ఆధ్వర్యంలో బీసీ ఉద్యమాలు ముందుకు పోతామని మాకైతే నమ్మకం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కవిత ఏదైతే ఈ ఉద్యమం చేపట్టిందో దానికి మేము వ్యతిరేకంగా ఉంటాం. మీరు ఒకవేళ బీసీల గురించి బీసీల మీద నిజమైన మీకు ప్రేమ ఉంటే ఫస్ట్ మీ అన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు కదా, అతని ప్లేస్లో ఒక బీసీని చేర్చాలి, బీసీని ప్రకటించండి. మీరు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టంగా బీసీ సమాజానికి మీరు ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత, ఒక హామీ ఇచ్చిన తర్వాతనే మీరు బీసీల పక్షాన పోరాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది. పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అసలు మేమెంతో మాకంత అన్న కోణంలో కనుక చూసుకుంటే ఇంతవరకు ఉన్న ఏ ప్రభుత్వాలు బీసీలను కంప్లీట్గా విస్మరించినాయి. వాళ్ళు నామినేట్ పోస్టులో కానీ మంత్రిమండలిలో కానీ పూర్తిగా ఎక్కడ బీసీలకు ఎంత ఉందో అంత పర్సెంటేజ్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము ఇప్పుడు సమగ్ర కులగణన అనే ఉద్దేశం కూడా ఎందుకొరకంటే మేము ఎంతనో మాకు తెలిస్తేనే మాకు రేపు ఎమ్మెల్సీలో కానీ ముఖ్యమంత్రిలో అంటే మంత్రిమండలిలో కానీ తర్వాత నామినేటెడ్ పోస్టులో కానీ మా వాటి ఎంతో మాకు దక్కించుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి సమగ్ర కులగణన మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా చేయాలి అనే డిమాండ్తో ముందుకెళ్తున్నది కూడా అందుకొరకని ఈరోజు మేము బీసీ సమాజం మొత్తం స్పష్టంగా మీకు తెలియజేస్తుంది. ప్రధానంగా గత వెనకటి నుంచి చూసుకున్న తాత ముత్తాతను చూసుకున్న తల్లిదండ్రులను చూసుకున్న బీసీలు ఏంటంటే 139 కులాల సమూహం బీసీ సమాజం. కాబట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మిళితమై ఉండడం, వాళ్ళు మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకోవడం తప్ప వాళ్ళు పూర్తిగా వీళ్ళకి అధికారం ఇత్తం ఒక పదవిత్తం అనే ధ్యాసలో ఏ పార్టీ లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఇంత బలంగా కారణానికి కారణం అణచివేతకు గురవడం. కాబట్టి రేపు ఖచ్చితంగా సాధించుకుంటాం. రేపు 2028లో వచ్చే ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కూడా ఒక బీసీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సమగ్ర కులగణన చేపట్టారో అది పూర్తిశాల కూడా చేయకుండానే స్థానిక ఎన్నికలకు పోతుంది. దీన్ని మీరు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అయితే కామన్ డిక్లరేషన్ ప్రకటించినట్లుగా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని ప్రకటించి ఆనాడు బీసీల అభిమానాన్ని చూరగొని ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు మేమేమంటున్నట్టే బీసీ సమాజం తరఫుకి వెళ్ళి మొత్తానికి వెళ్ళి ఈరోజు పట్టణంలో కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఇంతవరకు సమగ్రంగా ఇంటింటి కులగణన జరగలేదు. కాబట్టి వాళ్ళు ఏ బేస్తోనే వాళ్ళు రిజర్వేషన్ ఖరారు చేసి రేపు స్థానిక సంస్థలకు వెళ్తారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది. ఎందుకొరకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో సమగ్ర కులగణన చేస్తేనే అసలు బీసీల లెక్క తెలుస్తుంది. ఎంతమంది బీసీలు ఉన్నారని తెలిసినప్పుడే సామాజికంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ భవిష్యత్తులో ఏ విధంగా అయినా ముందుకెళ్లాలన్నా ఆ సమగ్ర కులగణన బేస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసంపూర్తిగా చేస్తే మాత్రం మళ్ళీ మేము సమగ్ర కులగణన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉద్యమాలు చేసినామో మళ్ళీ కులగణన చేయకుండా 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికలకు వెళ్తే
ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పేందుకు కూడా ఈరోజు బీసీ సమాజం బీసీలు మొత్తం ఎదురు చూస్తున్నారు. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీసీ ఏదైతే గత 10 సంవత్సరాలు కూడా కవిత గారు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి ఉన్నటువంటి బీసీల వైపు చూడలేదు. ఇప్పుడు బీసీల వైపు కపట ప్రేమ చూపిస్తుంది. గత 10 సంవత్సరాలు పట్టించుకులని పార్టీ ఇప్పుడు బీసీల వైపు చూడడం సిగ్గుచేటని చెప్పి బీసీ సమాజీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా సమగ్ర కులగణన పూర్తిశాల చేపట్టి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.